హలో గైస్, నమస్తే అందరికి. నేను మీ చంటి. ఇది ఈ రోజుతో రెండో వీడియో. చెప్పాను కదా మనం ఉడిపి వెళ్తున్నాము. ఈ రోజు బస్ ఎక్కుతున్నాం. ఆల్రెడీ ట్రిప్ మొత్తం గ్రూప్ అంతా వచ్చేసారు. కొంచెం ఆఫీస్ హడావిడి వల్ల హడావిడి అయిపోయింది. మొత్తానికి బస్ స్టాప్ కి అయితే వచ్చేసాం. చూద్దాం ఏం చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. బస్ వచ్చింది, వెళ్తున్నాం. రెడీ ಮಾಡಿದ್ರೆ ಆಯ್ತು ಅದೇ ఓకే ಹೋಗಿ ಹೋಯ್ అమ్మా రే, బస్ ఎక్కే వరకు పరిగెట్టిస్తూనే ఉన్నారా. బ్యాగ్ సీట్ నెంబర్లు చూడు. అబ్రార్ అబ్రార్ మనతో పాటు ఇప్పుడు నైట్ షేర్ చేసుకోబోతున్నాడు. అమ్మా ఓ, యాక్చువల్గా ఈ ట్రిప్ గురించి మాట్లాడుకుంటే దాదాపు ఒక 20 days బ్యాక్ స్టార్ట్ చేసాం ఇది డిస్కషన్. కరెక్ట్గా 10 రోజులు వచ్చేటప్పటికి ఒకటి జంప్. రేపు జర్నీ అనగా ఈ రోజు ఇంకొకటి జంప్ అయిపోదాం రెడీ అయ్యాడు. చంపేస్తాను ఎవడని మిస్ అయితే అని చెప్పేటప్పటికి అందరూ మొత్తానికి 8 మంది వెళ్తున్నాం. బాగుంటుంది అనుకుంటున్నాను, చూద్దాం. అసలు యాక్చువల్గా ఏమేం చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటి అన్నది ఇంకా తెలీదు. కొన్ని ప్లేస్లు అయితే తెలుసు, దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తాను. పుట్టు పూర్వోత్తరాలతో మొదలుపెట్టి ఇప్పటి వరకు మొత్తం అంతా డిస్కస్ చేసుకుందాం, దాని హిస్టరీ అంతా చూద్దాం. పొద్దున్నే ఉడిపిలో దిగాము. ఎక్కడికి వచ్చామో తెలీదు, ఏరియా పేరు తెలీదు, కానీ రూమ్ చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో రెడీ అయిపోయి అప్పుడు మొత్తం అన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలి. ఓ, నైట్ జర్నీ మాత్రం హారిబుల్. అసలు రాత్రి నిద్ర లేదు, బస్సు బాగాలేదు, జర్నీ బాగాలేదు. 500 చిల్లర ఓన్లీ టర్నింగ్స్. ఘాటీ రోడ్లో తీసుకొచ్చాడు. అమ్మ చచ్చామయ్యా, చావు కొట్టేశాడు. ఓ, వెళ్తున్నాం. రూమ్ తీసుకొని పొద్దున్నే అనుకుంటే ఎవరు లేరు. ఇదిగో ఇక్కడ ఏదో మసీద్ ఉంది. పొద్దున్నే ఏ అబ్రా, నైట్ ఎలా ఉంది? జాలీగా ఉందా? చచ్చామరా బాబు, నిద్ర లేదు, ఏం లేదు. ఇప్పుడు నడిచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? మా ఊళ్ళో కోరిక మేరకు మీకు సన్ రైజ్ చూపిస్తున్నాను. సన్ రైజ్ చూపించమన్నారు, నాకు తెలిసి ఏం కనపడదు. అమ్మా ఓకే, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ శివ ఉన్నాడు కదా, రూమ్ చూపిస్తాడంట. రూమ్ చూసేసి మ్యాక్సిమం రెడీ అయిపోయి వేకౌట్ చేసేయడమే. అక్కడ ఉండేది ఏం లేదు. ఇక్కడ ఒక 4-5 ప్లేసులు సెర్చ్ చేసుకొని ఇక్కడ నుంచి జంప్ జలాని నడుస్తున్నాము రూమ్ కోసం ఎతుకుదామని. ఎక్సలెంట్ విషయం ఏంటి తెలుసా? రోడ్డు మీద ఒక్క చిన్న కాగితం లేదు, చిన్న చెత్త లేదు. చాలా నీట్గా ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఆ బెంగళూరు ఓవర్ రేటెడ్ నా దృష్టిలో, కానీ ఉడిపి అండర్ రేటెడ్. అసలు ఎక్సలెంట్, చాలా నీట్గా ఉంది అబ్బా, చాలా అంటే చాలా నీట్గా ఉంది. రూమ్ దొరికిందంట, కాల్ చేశారు ఇప్పుడే. వెళ్తున్నాము. 2 కిలోమీటర్లు ఉంది చూడు సార్. మార్నింగ్ వాక్ అయిపోయింది పొద్దున్నే. ఉడిపి వచ్చిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏరియాలు చూసుకొని చూడాలి. ఇంకప్పుడు ఎక్స్ప్లోర్ స్టార్ట్ అయింది, చూద్దాం. గుడ్ మార్నింగ్ అందరికి, వచ్చేసాం. వెల్కమ్ టు ఉడిపి వచ్చేసాం. ఓకే, అయితే యాక్చువల్గా ఈరోజు ఏం చేయబోతున్నాం ఏంటి అన్నది ఏంటంటే, విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి మనకి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది, కృష్ణ టెంపుల్. ఉడిపిలోనే ద ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ కృష్ణ టెంపుల్ అనే కాదు, ఉడిపిని మరో మారుగా పిలవాలి అనుకుంటే కనుక సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు. ఉడిపిలో కృష్ణ టెంపుల్ చాలా ఫేమస్, అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ బీచ్కి వెళ్తాం. బీచ్ నుంచి దాని పక్కనే కొంచెం దగ్గరలో ఉడిపి ఐలాండ్ ఉంది.
బీచ్ దగ్గరలోనే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం ఏంటి అన్నది మొత్తం అంతా చెప్తాను. ఇక్కడ మీకు టెంపుల్కి వెళ్తున్నాం కదా అని దానికి సంబంధించిన హిస్టరీ కానీ దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ విషయాలు ఏమీ కూడా ఉండవు. మేము ఏదైతే చూసి ఎంజాయ్ చేస్తున్నామో అదే నేను మీకు చూపిస్తబోతున్నాను. దయచేసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఏదైనా ఆటో పట్టుకొని ముందు టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో అక్కడ ఉన్నాయన్నీ చూసేసి అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. ముందైతే ఏదైనా తినాలి. క్షమా రాత్రి ఆ కుదుపులకి ఆ ఘాటి రోడ్డుకి అస్సలు కుదరలేదు. వామిట్ సెన్సేషన్ ఫుల్గా. వెళ్తున్నాము, వెళ్ళి తినేటప్పుడు చూద్దాం. వచ్చేసాం తినడానికి. ఇదిగో టిఫిన్ అయితే తీసుకున్నాం. తినేసాక బయలుదేరతాం. నిన్న మధ్యాహ్నం నుంచి ఫుడ్ లేదు, ఏమీ లేదు. తినాలి. తినేసాక అప్పుడు ఆలోచన. గైస్ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టిఫిన్ తిని చిన్న టీ వేసి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. సిటీ అయితే భలే ఉంది గైస్. ఎలా ఉందిరా సిటీ? బాగుంది కదా? బాగుంది సిటీ, మంచి క్లీన్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలా సైలెంట్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది సిటీ అంతా. ఎవడి పని ఆడిదే. ఏందో ఏందో హడావిడిగా నడిచేస్తున్నారు, హడావిడిగా వెళ్ళిపోతున్నారు. మోకాలు కూడా ఎవరో చూసుకోవట్లేదు. అంటే నువ్వు ఎవడని తెలిసేంట్రా అన్నచ్చుకొని ఎవడి పని ఆడిదే. బానే ఉంది సిటీ అయితే. టెంపుల్ దగ్గరలో ఉన్నాం. ఇదే టెంపుల్ చూడండి. బిల్డింగ్ అన్ని కూడా ఇప్పటికీ ఓల్డ్ బిల్డింగ్స్ లాగే ఉన్నాయి. ఏది కొత్తగా ఇప్పుడు కట్టింది ఏది కూడా కాదు. ఇక్కడ కట్టింది ఏది కొత్త బిల్డింగ్ కాదు, అన్ని ఓల్డ్ బిల్డింగ్స్. చూడండి ఇప్పుడు నుంచో ఇలాగే ఉన్నట్టుంది. ఇదిగోండి చూడండి, బిల్డింగ్స్ అన్ని కూడా అన్ని పాతే, ఒకటి కూడా కొత్త లేదు ఇక్కడ. ఇంత పాతదే ఓల్డ్ బిల్డింగ్స్ ఇంకా, కానీ బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది అంత మార్కెట్, కానీ కొంచెం కూడా బాగలేదు. మన రాజమండ్రి, కాకినాడ సిటీలు అంతలా లేదు అసలు. మార్కెట్ చాలా సైలెంట్ గా ఉంది. చూడండి గోపురం చాలా సైలెంట్ గా ఉంది. ఓల్డ్ ఓల్డ్ కట్టడాలే, కొత్తగా కట్టిన ఏమీ లేవు. దీనికి సంబంధించిన హిస్టరీ అంతా మనకు తెలియదు, కానీ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి నీళ్ళు ఇప్పటికీ ఇంకా ఇలాగే ఉంది. ఒకటి ఫోన్ ఎలా ఉందో లేదో. ఏంటిది? చంద్రమౌళీశ్వర ఎవరైనా దేవుడు. అవును. చూడండి అన్ని ఓల్డ్ బిల్డింగ్స్, ఒక్కటి కూడా కొత్తగా లేదు, కానీ బాగుంది, భలే ఉంది. అన్ని పురాతనమైన ఎప్పుడో బిల్డింగ్స్ అన్ని, ఇప్పుడే కాదు. దీన్ని లాగుతారా? ఆంధ్ర. సూపర్ సూపర్. బాగుంది కదా షాప్స్ అన్ని. సూపర్. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంటే చూడండి. వావ్, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా. అసలు అసలు కొంచెం కూడా గోల్ లేదు అసలు. అందరూ సైలెంట్ గా ఉన్నారు, అసలు కొంచెం కూడా గోల్ లేదు.
ఇదంతా పూర్వకాలంలో కృష్ణుడు తిరిగిన ఏరియా అంటే కృష్ణుడు ఇక్కడ కూడా వచ్చాడంట. అంతా వాళ్ళు చెప్తున్నారు హిస్టరీ. ఉడిపి హిస్టరీ ఏంటంటే, అంటే వాళ్ళు చెప్పింది, ఈ రోజు ఒక ఆయన పరిచయం అయ్యాడు ఇక్కడ రూమ్ దగ్గర. రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యి చెప్తున్నాడు, ఆ శ్రీకృష్ణుడి టైంలో యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో జరిగిన వాళ్ళందరికీ కూడా, కురుక్షేత్ర యుద్ధం, సారీ అంటేనే గుర్తు రాలేదు, కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన వాళ్ళందరికీ ఫుడ్ ఇక్కడి నుంచే సప్లై అయ్యేదంట. అతని రాజు పేరు నరేషుడు అని చెప్పాడు ఈయన. ఆయన మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇక్కడి నుంచే సప్లై అయ్యింది. ఇక్కడి నుంచే దీనికి ఉడిపికి ఫుడ్ కి సంబంధించిన స్పెషాలిటీ వచ్చింది. నిజంగా చాలా బాగుంది ప్లేస్ ఇది. హోటల్ అనురాధ. మాక్సిమం ఇక్కడ హోటల్స్ ఇవన్నీ బ్రాహ్మిన్స్ చూసుకుంటారు అనుకుంటా తెలీదు, కానీ చాలా బాగుంది. ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, ఏవి కూడా ఇప్పుడు కట్టినవి కాదు, ఇవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్సే అన్ని. సార్ టెంపుల్ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹೇಳಿ. ಇದು ನಾವು ಈಗ ಇಲ್ಲಿ ಉಡುಪಿಯಲ್ಲಿ ಮಧ್ವ ಒಂದು ಪ್ರಸಿದ್ಧ ಕೇಂದ್ರವಾಗಿರುವ ಉಡುಪಿಯಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ಇದು ಮಧ್ವಾಚಾರ್ಯರಿಂದ ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟ ಕೃಷ್ಣದೇವರ ವಿಗ್ರಹ. ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರ ವಿಗ್ರಹ ಇಲ್ಲಿದೆ. ಇದಕ್ಕಿಂತ ಪ್ರಾಚೀನವಾಗಿ ಅನಂತೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ, ಚಂದ್ರಮೌಳೀಶ್ವರ ದೇವಸ್ಥಾನ. ಇದು ಉಡುಪಿಯಲ್ಲಿ ಅತಿ ಪ್ರಾಚೀನವಾದ. ಇಲ್ಲಿ ಮಧ್ವಾಚಾರ್ಯರು ಇಲ್ಲಿ ಅವತಾರ ಮಾಡಿ ಅಡಗಿನಲ್ಲಿ ಬಂದ ಕೃಷ್ಣನ ವಿಗ್ರಹವನ್ನು ತಂದು ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ. 8 ಜನ ಸ್ವಾಮಿಗಳಿಂದ ಪೂಜೆಗೆ ಕೊಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಕ್ರಮ ಪ್ರಕಾರವಾಗಿ ಎಲ್ಲಾ ತರದ ಒಂದು ಮಧ್ವ ಸಿದ್ಧಾಂತದ ಎಲ್ಲಾ ಇದು ಕ್ರಮ ಪ್ರಕಾರವಾಗಿ ಪೂಜೆ ಇದೆ. ತುಂಬಾ ಯಾತ್ರಿಕರೆಲ್ಲ ಬರ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಪ್ರಾಚೀನ ಆದ ಅನಂತೇಶ್ವರ, ಅನಂತರ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರ, ಅನಂತರ ಅಷ್ಟ ಮಠಗಳಿದೆ. ಮಧ್ವಾಚಾರ್ಯ ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟ 8 ಮಠಗಳಿವೆ. 8 ಮಠದವರು 2 ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಶ್ರೀಕೃಷ್ಣನಿಗೆ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ఎన్ని సంవత్సరాల నుంచి ಇದು ಸುಮಾರು 1000 ವರ್ಷಕ್ಕಿಂತ ಆನಂತರ ಇದು 100 years ಬ್ಯಾಕ್ నుంచి. ಇದು ಅತ್ಯಂತ ಪ್ರಾಚೀನ ಅನಂತೇಶ್ವರ ಮತ್ತೆ ಚಂದ್ರೇಶ್ವರ. ತುಂಬಾ ಜನ ಯಾತ್ರಿಕರೆಲ್ಲ ಬರ್ತಾರೆ. ನಮ್ಮ ದ್ವೈತ ಸಿದ್ಧಾಂತದ ಒಂದು ಪ್ರಸಿದ್ಧ ಕೇಂದ್ರ ಇದು, ಮೂಲ ಕೇಂದ್ರ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. మీ నేమ్ సార్? ಕೃಷ್ಣದಾಸ್ ಅಂತ ಹೇಳಿ. ఆఫ్టర్ 2 kilometers వాక్ బస్ స్టాండ్ కి వచ్చాం. అమ్మా ఇక్కడ వచ్చి మామూలుగా లేదు, ఎండ మాత్రం గట్టిగా ఉంది. ఓ చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ నుంచి బీచ్ కి వెళ్తాము. ఈ ఎండకి బీచ్ కి బాగుంటది. చూడు సూపర్. మరి నువ్వు కొంచెం తెల్లగా ఉన్నావు కాబట్టి కనిపిస్తున్నావు. నేను అసలు కనీ కనిపించట్లేదు. ఓకే బ్రో. ఏంద్రా అప్పుడు ఇవన్నీ పాత బస్సుల్లో ఉన్నాయి. చూడు, ఓల్డ్ మోడల్ బస్సులు కదా ఇవి. ఇప్పుడు చిన్నప్పుడు చూడు అద్దాలు లేకుండా బస్సులు వచ్చాయి. ఐడియా ఉందా? ఇగో అద్దాలు లేవు, ఏం లేవురా, ఓల్డ్ బస్సులు రా. అబ్రారా నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా మాట అడుగుతాను సరిగ్గా చెప్పే. ఇందా నుంచి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నానో నీకు తెలుసు. అమ్మాయిలు బాగున్నారు కదా. నువ్వు ఇంకొక గంటన్నర ఉంటే నువ్వు ఉడిపిలో సెటిల్ అయిపోతావు.
ఆ? బాగున్నారా? చూద్దాం ఇంకా ఉడిపి అందాలు మొత్తం చూసేద్దాం ఇక్కడ. అమ్మా బస్ వచ్చిందిరా అబ్బాయి. అబ్బాయి పద, డైరెక్ట్ గా బీచ్కి వెళ్ళిపోదాం. నువ్వు దొరికేసావు ఈ రోజు నాకు. నువ్వు ఇందాక బస్సులో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి దొరికేశారు నాకు. మీ ఊరే, మీ వాడు రే ఉడిపి, మీ వాడు ఉడిపి వెళ్ళి అయిపోతున్నాడు రా. ఉడిపిలో సెట్ చేస్తున్నాడు అమ్మాయిలని. మరి నీ ఎంత కాదు ఓకే మాన్ గైస్. అబ్రారు మన బస్సులో 2 గంటలు వచ్చి చూసావా? కనపడే బస్ దిగే లోపల ఇన్స్టాగ్రామ్ ఐడి నీ చేతిలో ఉండాలి. చూస్తుందిరా అబ్రారు నిన్నే, చూస్తుందిరా నిన్నే. అయిపోయింది అబ్రారు. ఓకే దిగాం. ఊరే ఏదిరా ఇదంతా సముద్రమే. మల్పే బీచా? మల్పే బీచ్ అంట గైస్. అరే అమ్మా గోలీ సోడా గైస్. చాలా కాలం ఇంత తాగి. ఎలా ఉందిరా టేస్ట్? బాగుంది కదా? బాగుంది గైస్. చాలా రోజులు అయింది, ఎప్పుడో చిన్నప్పుడు తాగా, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నా. అప్పుడు ఎలా ఉంది? బాగుంది కదా? ఓ అమ్మ ట్రిప్ ఏమో కానీ అప్పుడే ఆయాసం వచ్చేస్తుంది. ఎక్కువసేపు నడిచేసాం. అబ్రావే ఆయాసం రావట్లేదా? వచ్చేసాం. బీచ్ పేరు వచ్చి మల్పే బీచ్ అంట. స్పెషాలిటీ ఏంటి? బీచ్ అనే స్పెషల్ మేడం అనాలి కదా? ఓకే. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో మరి. శివ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 500 మీటర్స్. డైరెక్ట్ బీచా? ఓకే. దాహం వేసేస్తుంది గైస్. కొంచెం ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందంటే కాకినాడ క్లైమేట్ లాగా ఉంది. అంటే బీచ్ దగ్గరలో ఉంది కదా, మాది కాకినాడ కదా. చేపల వాసన ఇదంతా చూస్తుంటే మా ఇల్లు గుర్తొచ్చింది. వలలు, చేపలు, ఎండి చేపలు. అలవాటు లేనివాడికైతే వామిట్ వచ్చేస్తుంది ఎండి చేపలు ఎండబెట్టినప్పుడు కదా. మల్పే బీచ్ అనుకుంటే బాగా ఫేమస్ అనుకుంటా. వెహికల్స్ ఉన్నాయి చూడు, అయ్యో చివరికంటూ వెహికల్సే. ఇప్పుడు ఇలా ఫ్రంట్ చూసుకుంటే అయ్యో అయ్యో చూడు అన్ని వెహికల్సే. ఎవడొకటి తీసుకెళ్ళిపోయే వరకు మనం ఎలా చేస్తా ఉంటాం చూడు. డైరెక్ట్గా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతాం వీడికి. జస్ట్ మిస్సే. బాపేగాడి కళ్ళు కనిపించట్లేదురా. ఓకే గైస్ వచ్చేసాం. అది కొన్ని కనిపించేదే బీచ్. బీచ్కి వచ్చాను రా అబ్బా, బీచ్కి వచ్చాను రా. స్ట్రైట్ వెళ్దామా లెఫ్ట్ వెళ్దామా? స్ట్రైట్ వెళ్దామా గైస్? ఇప్పుడు బీచ్కి వచ్చాం. చాలా మంది చెప్పారు మల్పే బీచ్ చూడండి బాగుంటది బాగుంటది అని. చూద్దాం ఎంతవరకు ఇది ఇంప్రెస్ చేస్తుందో. ఇప్పటి వరకు కాకినాడ వైజాగ్ బీచ్ చూడటమే, ఇది మన లైఫ్ లో 3వ బీచ్. చూడడానికి అయితే కొంచెం బాగుంది. బోటింగ్ కూడా ఉందిరా. బోటింగ్ కూడా ఉంది గైస్, అది కూడా ట్రై చేద్దాం ఒకసారి. అదిగోండి అంతా బీచే. ఓకే
మైనస్ ఏంటి తెలుసా, బీచ్ల దగ్గర దాహం ఎక్కువ వేసేస్తుంది, ఉండలేము, ఎక్కువసేపు ఆడలేము కూడా. అంతే. బోటింగ్ కూడా ఉంది కదా. ఐలాండ్కి వెళ్తున్నాము, ఐలాండ్ ఉందంట, ఐలాండ్ చూద్దాం. ఇది ఎంట్రన్స్, అదిగో కనిపిస్తుందా, అదే బోట్. ఆ బోట్ మీద మనం ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. అమ్మ మొత్తం బ్యాచ్ అంతా కలిసి వెళ్తున్నాం ఇప్పుడు ఐలాండ్కి. బాగుంటదంట, చూద్దాం. అమ్మ దాహం వేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్, ఐలాండ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు. ఐలాండ్కి వెళ్ళి ఐలాండ్ లో ఏం చూపిస్తారా, ఏం ఉండదా? ఐలాండ్ లో ఐలాండ్ చూపిస్తారా? నీ సిగ్గు. వచ్చేసాం, ఐలాండ్కి వచ్చాము. ఉంది లోపలికి వెళ్తేనే కానీ బయట నుంచి అయితే చూసేంత ఏం అనిపించట్లేదు. లోపలికి వెళ్ళాక చూద్దాం ఏమవుతుందో. మనిషికి 400 డబ్బడి రీలా. సరే బాగుంది చూడండి. 225 1 అవర్ 225 1 అవర్. వన్ అవర్ ఏమి అనిపించట్లేదు. లోపలికి వెళ్ళాక చూద్దాం. చూడండి ఐలాండ్కి వచ్చాము. ఓకే అక్కడ ఈ వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి. ఓకే ఓకే గైస్, అది బీచ్. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఐలాండ్కి వచ్చాము. ఐలాండ్ వేనా? ఓకే, అది దారి అంట. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఇదంతా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? వాటర్ తెచ్చావా? ఫోన్లే, మంచి పని చేసావు. ఎటు చూసినా కపుల్స్ ఉన్నారా, మనం తప్ప సింగిల్ గా. దరిద్రం, ఎటు చూసినా కపుల్స్ ఉన్నారా, మనం తప్ప. చే బతుకు చే. లోపలికి అయితే వెళ్తున్నాము. ఏమో ఇది చూసేదంతా బాగున్నట్టు ఏం అనిపించట్లేదు, కానీ వచ్చాం కాబట్టి చూద్దాము. ఇదంతా ఏదో కొండ, తొలి చేసిన కొండలాగా ఉంది. ఈ ఎండలో నిజానికి బ్లాగ్స్ అంటే ఏముందలే, సెల్ఫీ స్టిక్ పట్టుకొని తిరిగే వీడియో తీసుకోవడమే కదా అనుకున్నాను, కానీ అమ్మో ఎలా చేస్తున్నారయ్యా సీనియర్లు అందరూ. ఈ అమ్మ ఎంత ఓపికరా బాబు మీకు. మమ్మమ్మమ్మమ్మ చాలా ఓపిక భయ్యా. ఇంతసేపు నేను సరదాగా కూడా ఇప్పుడు నడవలేదు. అమ్మా ఇక్కడ ఏదో ఉంది, ఏంటో చూద్దాం. అమ్మా గైస్, యాక్చువల్గా నేను ఇందాక బాగాలేదు, బాగుంటుందో ఎలా ఉంటుందో అన్నాను కదా.
నిజంగా చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఐలాండ్లో. కాకపోతే ఏదైనా తేడా జరిగితే ఏందో పరిస్థితి తెలియదు, కానీ ఐలాండ్ పెద్ద ఐలాండ్ ఏం కాదు. ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు మొత్తం తిరగాలి అనుకుంటే. మొత్తం అంతా కలిపి ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు. కానీ నేను ఇదంతా పబ్జీలో చూసాను రా, మళ్ళీ ఇది రియల్గా ఇదే చూడడం. నీకు విషయం చెప్పనా, మా కాకినాడకు కూడా ఒక ఐలాండ్ ఉంది, బ్లూసీ అని. దాని దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది. అది న్యాచురల్గా సేమ్ దీనిలాగే న్యాచురల్గా ఏర్పడింది అనమాట. అది కూడా చాలా బాగుంటుంది అంట. దానికి కూడా ఒకసారి బ్లాగ్కి వెళ్ళాలి. మా బాగా డెవలప్ చేశారు కదా, చాలా బాగుంది. వెడ్డింగ్ షూట్లకి అట్లకి బాగుంటుంది. కానీ కెమెరా తీసుకొని రావాలి, ఫోటోలు తీసుకోవాలి అనుకుంటే పర్మిషన్ తీసుకోవాలంట ముందుగానే. ఫోన్ అయితే నో ఇష్యూ అన్నారు. మనకు కావాల్సింది అదే కదా, మనకి కెమెరా ఎందుకు, ఫోన్ ఉంది కదా, ఫోన్లో తీసుకుంటాను. ఫోన్లో ఇదిగో ఆల్రెడీ 1 వికెట్ డౌన్, అదిగో కూర్చుండి కూడా ఆల్రెడీ. లవ్ అంటరా, లవ్ మీకేరా ఆసిఫ్, మీ ప్లేస్ అది. నైస్ ప్లేస్ గైస్. నిజంగా నేను వెనకాల నుంచి చూసి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఎదురుకు వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు. చూపిస్తాను చూడండి. వా సూపర్. ఇంకెక్కడి నుంచి ఎంట్రీ లేదనుకుంటారా, ఇదే లాస్ట్. బౌండరీ కట్టేశారు కదా. ఆసిఫ్ కలరింగ్ అదిరింది కదా. కెమెరా నికాల్ ఫోటో ఏడు నికాలు ఆడు మళ్ళీ చెక్ చేసుకుంటాడంట. గైస్ ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుంది. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు మళ్ళీ మా కాకినాడ చూసినంత ఫీలింగ్ వస్తుంది. అమ్మాయిలు కూడా బాగున్నారు, ఎక్కువ మంది వచ్చారు. ఈ డ్రెస్సులు వేసుకొని ఎలా ఉంటున్నారా బాబు. మనకి ట్రై బతుకు. నువ్వు ఎటు ఏ కార్నర్ లో చూసినా అందరూ దాంట్లో ఉన్నారా, నువ్వు నేను తప్ప. బతుకులో కొంచెం కలరింగ్ లేకుండా పోయింది. అమ్మా ఎటు చూసినా ఈ రాళ్ళు, ఇసుక, నీళ్లు, సముద్రం. చెప్పుకోదగ్గది ఏంటంటే కలరింగ్, మామూలు కలరింగ్ లేదు. చూడండి చూసి ఆనందించడం మీరు కూడా నాగలేదు. అబ్రార్ ఇట్రా అబ్రార్, నీకు మంచి కలరింగ్ చూపిస్తాను. ఇట్రా చూడు, అక్కడ కూర్చో ఉన్నారు. చూసావా, మామూలుగా లేరా. అంతే, మనం అలా చూసుకొని నవ్వుకోవడమే. అదృష్టం ఉండాలా, నిజమే. మనకు అది లేదులే. నిజం చెప్పనా, రాసిపెట్టి ఉండాలిరా, నిజమే. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ పెద్దగా ఆయాసం రాదు పక్కన అమ్మాయి ఉంటే. నువ్వు నేను కాబట్టి నీకు నాకు ఆయాసం వస్తుంది. నడిచి ఏం నడుస్తావా ఈడుతాడు అనుకుంటావు నువ్వు, ఈడితే ఏం నడుస్తావా అనుకుంటావు నేను. అలా ఉంటది పరిస్థితి. అమ్మా చూడలేకపోతున్నామే. ఈ సముద్రం వల్ల తెలియట్లేదు, కానీ ఎండ మామూలుగా లేదు. రోజు తీరిపోతుంది. పైకి ఎక్కుదామంటే ఆడు ఏమంటాడు అని భయం. బాగుంది కదా.